ఈస్ ద ప్యూర్ కంచి పట్టు శారీ అనమాట. సో ఇది నా ఫేవరెట్ పర్సన్ అయిన ఒక అక్క కోసం చేపించాను. ఎవరక్క ఆ అక్క? మాకు కూడా తెలియనంత ఫేవరెటా అండ్ అంత క్లోజా అంటే ఎస్, ఆబ్వియస్లీ మీ అందరికీ కూడా తెలుసు. అండ్ మీ అందరికీ తెలిసిన పర్సన్ ఈ రోజు నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఆవిడ కోసమే ఇంత ప్రేమతోనైతే డిజైన్ చేయించాను అనమాట. అక్కని 2-3 టైమ్స్ నేను ఈ ఒక బార్డర్ కలర్ ఉంది చూసారా, వంకాయ కలర్, ఆ కలర్ శారీలో 2-3 టైమ్స్ చూస్తుండే అనమాట. దెన్ ఐ ఫిక్స్ దట్ షీ లైక్ దట్ కలర్. సో అందుకనే వాళ్ళకి ఏమీ తెలియకుండా సర్ప్రైజింగ్ గా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ కలర్ కాంబినేషన్స్ ని చాలా బాగా గమనించి శారీ అయితే తెప్పించేసాను అనమాట. ఇంతకీ అంత కాస్ట్లీ అయిన శారీ లేదా అంత ఫేవరెటబుల్ గా ఒక పర్సన్ కి శారీ ఎందుకు ఇస్తున్నావు అన్నది నేను చెప్తాను. యాజ్ యూ ఆల్ నో దట్ కన్నమ్మ సిరీస్ కోసం చాలా కష్టపడ్డానని. లిటరల్లీ ఎంత మంది ఎన్ని మాటలు చెప్పినా సరే ఏ మాట కూడా వినకుండా నేనున్నాను, నేను సపోర్ట్ చేస్తాను అని బ్యాక్ ఎండ్ లో ఉంటుండే. అండ్ నా దగ్గర 1 రూపీ కూడా తీసుకోకుండా సిరీస్ మొత్తం యాక్ట్ చేస్తుండే. మీ అందరికీ తెలిసిన ముఖమే అనమాట అత్త క్యారెక్టర్. చాలా మంది అగ్రెసివ్ అయిపోతున్నారు ఆవిడ మీద. లిటరల్లీ అంత అగ్రెసివ్నెస్ క్రియేట్ చేశారు అంటే ఆవిడ యాక్టింగ్ స్కిల్స్ అంత బాగున్నాయని అర్థం. నిజానికి ఆవిడ నిజంగా నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. నిజం చెప్పాలి అంటే సెట్ టైంలో కూడా నేను అసలు నేను ఏం అనలేకపోతున్నాను, ఎందుకు ఇలా నా చేత అనిపిస్తున్నావు అని ఆవిడ చాలా బాధపడ్డారు. స్క్రీన్ మీద చూసిన క్యారెక్టర్ అయితే అస్సలు కాదు, క్వైట్ ఆపోజిట్. ఐ లవ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ మీ అవుట్ అక్క.